హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న భారత్ రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది. స్వాతంత్ర్యం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీద ఆధారపడుతోంది. చాలా సందర్భాల్లో వెస్టర్న్ దేశాలు భారత్కు మద్దతు తెలుపుకున్న రష్యా అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ S-400ను రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. 35,000 కోట్లతో 3 ఏళ్ల క్రితం ఇరు దేశాల మధ్య S-400 కోసం ఒప్పందం జరిగింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రష్యా S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క 3వ స్క్వాడ్రన్తో భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించనుంది. ఈ పరికరాల కోసం ఇప్పటికే వైమానిక దళ సిబ్బందితో సహా భారత బృందాలు రష్యాలో ఉన్నాయి. వచ్చే ఏడాది మొదట్లో 3వ స్క్వాడ్రన్ భారత్కు అందనుందని రక్షణ దళాలు వెల్లడించాయి. ఇప్పటికే భారత్ తన 2 క్షిపణి వ్యవస్థ స్క్వాడ్రన్లను రష్యా నుంచి పొందింది. మొదటి S-400 స్క్వాడ్రన్ను లద్దాఖ్ సెక్టార్లో, రెండవ దాన్ని పశ్చిమ బెంగాల్ను, ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ సిలిగురి కారిడార్ వద్ద మోహరించింది. బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించే S-400 క్షిపణి వ్యవస్థ తన మిసైళ్లతో వాటిని కూల్చేస్తుంది. మొత్తం 5 S-400 స్క్వాడ్రన్లు భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. వచ్చేడాది వరకు అన్నీ కూడా భారత్ చేరే అవకాశం ఉంది. భారత్ వద్ద ఇప్పటికే MR-SAM, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది. ప్రస్తుతం రానున్న S-400తో భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది. ఈ S-400 క్షిపణి రక్షక వ్యవస్థతో కవర్ చేయొచ్చు. ఇక రష్యాతో కలిపి జాయింట్గా అమేథీలో AK-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రష్యా నుంచి కొన్ని యంత్రాలు యూపీలోని అమేథీకి చేరుకున్నాయి. రష్యాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ నుంచి భారత్ భారీగా ఆయుధాలను కోరుతోంది. అయితే ఇప్పటికే భారత్ ఆయుధాల్లో 50% వరకు రష్యాకు చెందినవే ఉన్నాయి. ఇదిలా ఉంటే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో మొన్నటి వరకు యుక్రెయిన్పై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చిన రష్యాకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ సేనలు రష్యా భూభాగంలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలోనే యుక్రెయిన్ సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపుగా 1000 చదరపు కిలోమీటర్ల మేర రష్యా భూభాగం యుక్రెయిన్ ఆధీనంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని యుక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ అలెగ్జాండర్ సిర్స్కీ వెల్లడించారు. మరోవైపు యుక్రెయిన్ సైన్యాలు రష్యాలోకి అడుగుపెట్టినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ప్రకటించారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. సురక్షిత ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశామని, వెంటనే ప్రజలు అక్కడకు చేరుకోవాలని స్థానిక ప్రభుత్వం ప్రజలకు తెలిపింది. ఈ క్రమంలో ఈ 2 దేశాల మధ్య ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.